హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే ఫరెవర్ బిజినెస్‌లో వర్క్ ఏం చేయాలి? ద ఫస్ట్ 30 డేస్ ఇన్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. సో చాలామంది ఫరెవర్ గురించి తెలుసుకుంటారు, మీటింగ్స్ అటెండ్ అవుతారు, ఫరెవర్‌లో జాయిన్ అవుతారు. ఆ తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలో కరెక్ట్‌గా అర్థం గాక, కరెక్ట్ గైడెన్స్ లేక కన్‌ఫ్యూజన్‌లో ఈ బిజినెస్‌లో సక్సెస్ కాలేకపోతుంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనమాట. సో ఈ వీడియోని మీరు గాని చివరి వరకు చూడగలిగితే ఒక ప్రొఫెషనల్ వేలో ఫరెవర్ బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఇందులో మనం గ్రో అవ్వాలో కంప్లీట్ నాలెడ్జ్ మీరు తెలుసుకోగలుగుతారు. అంతకన్నా ముందు ఐ యామ్ ఫరెవర్ ప్రౌడ్ యూట్యూబ్ ఛానల్ గాని మీరు ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వెంటనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావచ్చు, కంపెనీ యొక్క ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ కావచ్చు, అదే విధంగా ఈ బిజినెస్‌ని ఎలా మీరు స్టార్ట్ చేయాలి, ఎలా గ్రో చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలో కంప్లీట్ స్ట్రాటజీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు స్పాన్సర్ చేసిందొచ్చి ఫరెవర్ ఈగల్స్ క్లబ్ అనే కమ్యూనిటీ అండి. సో కమ్యూనిటీ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే అవర్ మిషన్ టు హెల్ప్ పీపుల్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ ఫరెవర్ యూజింగ్ డిజిటల్ టూల్స్ ఫ్రమ్ స్క్రాచ్. మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ద్వారా ఈ యొక్క ఫరెవర్ బిజినెస్‌ని 100% ఆన్‌లైన్‌లో కంప్లీట్ ఆటోమేషన్‌తో ఏ విధంగా మీరు ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేసుకోవచ్చు, ఈ విధంగా ఈ బిజినెస్‌లో సక్సెస్ అవ్వచ్చో కంప్లీట్ ఫ్రీ ట్రైనింగ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క కమ్యూనిటీలో పార్ట్ ఆఫ్ ది మెంబర్‌గా కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మా యొక్క స్పాన్సర్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని ఈ కమ్యూనిటీ ద్వారా మీరు ఈజీగా సక్సెస్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇంకా మనం వీడియో టాపిక్‌లోకి వెళ్దాం. ద ఫస్ట్ 30 డేస్ ఇన్ ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్. సో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్‌లో మీరు రిజిస్టర్ చేసుకొని మీరు ఆ యొక్క ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో స్పాన్సరింగ్ ఎలిజిబిలిటీ. సో మినిమమ్ 5,000 గాని లేదా 2 సీసీ ప్రొడక్ట్ పర్చేజ్ చేసినా కూడా తర్వాత మీరు ఏం చేయాలి? వర్క్ ఏం చేయాలి? అని చూస్తే మీరు ఎప్పుడైతే మీరు బిజినెస్‌లోకి వెళ్తారో సో ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్‌లో మీరు ఈ 2 థింగ్స్ మీరు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఎనీ బిజినెస్‌లో మనం ఇన్‌కమ్ ఎర్న్ చేయాలంటే సో 2 థింగ్స్ మీరు చేయాలి. ఏంటంటే ఒకటి సర్వీస్ బేస్డ్ కింద మనం వర్క్ చేయాలి. లేదా ప్రొడక్ట్‌ని సేల్ చేసిన తర్వాత మనకు ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. సో సర్వీస్ బేస్డ్ కింద ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ప్రొడక్ట్ సేల్ చేసిన తర్వాత మనకు ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అదే విధంగానే ఫరెవర్ బిజినెస్‌లో కూడా మనము ప్రొడక్ట్‌ని రిటైల్ చేయడంలో మనకు ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీని ప్రెజెంట్ చేసి రిక్రూట్ చేయడం ద్వారా కూడా మనము ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ 2 ద్వారానే మనము ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయగలుగుతాం ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్‌లో. సో ఈ రెండిటి గురించి మనం గాని తెలుసుకొని దీంట్లో మనం ఎక్స్‌పోర్ట్ అవ్వగలిగితే ఖచ్చితంగా మీరు ఈ ఫరెవర్ బిజినెస్‌లో మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. సో ఈ 2 మీరు ఇందులో ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి యూ హావ్ టు డూ 4 థింగ్స్. సో ఈ 4 థింగ్స్ మీరు ప్లాన్ చేయాలి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే అక్వైర్ స్కిల్స్. ఏం అక్వైర్ స్కిల్స్ చేయాలంటే మీరు ప్రొడక్ట్‌ని ఏ విధంగా రిటైల్ చేయాలి? రిటైల్ అనంగానే మీరు ఎక్కడ గాని డోర్ టు డోర్ సేల్ కాదండి. సో మనము కస్టమర్స్ కాకుండా బయర్స్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలి? అంటే ఆల్రెడీ ఫరెవర్ ప్రొడక్ట్స్‌ని పర్చేజ్ చేస్తూ, ఆల్రెడీ ఫరెవర్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేసే వాళ్ళకి మనం ఏ విధంగా వాళ్ళకి ష్ ఆహ్, ఐడెంటిఫై అవ్వాలి. వాళ్ళు మన దగ్గరికొచ్చి ఏ విధంగా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయాలో అలాంటి రిటైలింగ్ స్కిల్స్ మీరు అక్వైర్ చేయాలి. సో ఆ విధంగా మీరు ఈజీగా మీ ఇంట్లో కూర్చొని మీరు ఫరెవర్ ప్రొడక్ట్స్‌ని రిటైల్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అదే విధంగా రిక్రూట్‌మెంట్. సో రిక్రూట్‌మెంట్ చేయడానికి మీరు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్‌ని మీరు అక్వైర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఈ యొక్క స్కిల్స్‌ని మీరు తీసుకు త త నేర్చుకుంటారో సో మీరు ప్రొడక్ట్ రిటైల్ చేయడం ఈజీ అయిపోతుంది. రిక్రూట్ చేయడం ఈజీ అయిపోతుంది. మీరు ఫరెవర్‌లో ఈజీగా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ యూ హావ్ టు గెట్ నాలెడ్జ్ అబౌట్ ఫరెవర్ కంపెనీ. సో ఫరెవర్ కంపెనీలో మనము ప్రొఫైల్ గురించి గాని, ప్రొడక్ట్ గురించి గాని, ప్లాన్ గురించి గాని మనం కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవాలి. సో ఎప్పుడైనా సరే మనము ఆ ప్రొడక్ట్ గురించి చెప్పడం గాని, ఆ ప్రొఫైల్ గురించి, కంపెనీ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే మన దగ్గర ఆ నాలెడ్జ్ లేకపోతే మనం ఎదుటి వాళ్ళకి ఆ యొక్క నాలెడ్జ్‌ని షేర్ చేయలేమనమాట. సో ఫరెవర్ బిజినెస్ అనేది నాలెడ్జ్ షేరింగ్ బిజినెస్. సో కంపెనీ గురించి, ప్రొడక్ట్ గురించి, దాని యొక్క మార్కెటింగ్ ప్లాన్ గురించి కరెక్ట్‌గా గాని మనం అర్థం చేసుకొని, తెలుసుకోగలిగితే మాత్రం ఈజీగా ఇంకొకరికి చెప్పగలుగుతాము. సో వాళ్ళని మన బిజినెస్‌లోకి అట్రాక్ట్ చేయగలుగుతాం. సో ఈ యొక్క ప్రొఫైల్‌లోను, ప్రొడక్ట్‌లోను, మార్కెటింగ్ ప్లాన్‌లోను మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలంటే ఆ యొక్క కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీరు తెలుసుకోవాల్సొస్తుంది. అప్పుడు మాత్రమే మీరు ఎదుటి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్రియేట్ సిస్టమ్. ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. థర్డ్ వన్ క్రియేట్ సిస్టమ్. సో చాలామంది ఫరెవర్ బిజినెస్‌ని ఎటు పడితే అటు చేసేస్తుంటారన్నమాట. వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు చేస్తుంటారు. సో అలా చేసే క్రమంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారన్నమాట. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ ఫరెవర్ బిజినెస్‌కి ఒక సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో నాట్ ఓన్లీ ఫరెవర్ బిజినెస్. ఏ కంపెనీ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే ఒక సిస్టమాటిక్‌గా గాని మీరు బిజినెస్ చేయకపోతే మీరు ఖచ్చితంగా ఆ బిజినెస్‌లో ఫెయిల్ అవుతారు. అదే విధంగా ఫరెవర్ బిజినెస్‌లో కూడా ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్‌ని మీరు ఫాలో చేసుకోవాలి. సో వితౌట్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూడండి.
ఇక్కడ మీరు లీడ్స్, సో ఏదో ఒక యాడ్ ఇస్తుంటారు. సో యాడ్స్‌కి కాల్ చేస్తుంటారు. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ప్రాపర్ ఇన్విటేషన్. సో మా వెబినార్ ఉంటుంది. మా మీటింగ్ అటెండ్ అవ్వండి. జూమ్ మీటింగ్ ఉంటుంది. ఇంకో మీటింగ్ ఉంటుంది. అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన తర్వాత మీకు కంపెనీలో ఎలా ఇన్‌కమ్ వస్తుందో, ఎలా మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేయాలో తెలుసుకుంటారని చెప్పి బిజినెస్ ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళు జూమ్ మీటింగ్ వస్తారో రాదో తెలీదు. సో అలా వచ్చిన వాళ్ళలో కొంతమందిని కన్విన్స్ చేస్తుంటారు. ఫాలో అప్ చేస్తుంటారు. సో ఆ తర్వాత వాళ్ళని జాయినింగ్ చేయమని మనం ఫాలో చేస్తుంటాం. సో ఈ విధంగా ఏమవుతుందంటే ఎటువంటి సిస్టమాటిక్ లేకుండా మనము ఒక కాల్ సెంటర్ లాగా వాళ్ళకి ఫోన్ నంబర్ రావడం, ఫోన్స్ చేయడం గావచ్చు, సో డీఎం చేయడం గావచ్చు. సో ఇలాంటి వేలో వర్క్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కొన్నాళ్ళకి విసిగెత్తిపోతున్నామంట. సో, సో ఈ యొక్క ప్రాసెస్‌లో ఓన్లీ మనము మెంబర్స్‌ని జాయిన్ చేపిచ్చడమే ఉంటుంది గానీ, సో ఎక్కడ మీకంటూ స్కిల్స్ ఉండదు. సో ఎక్కడ మీరు గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉండదు. ఓన్లీ కాల్ సెంటర్ లాగా మనం వర్క్ చేస్తుంటాం. సో ఈ విధంగా చేయడం ద్వారా మనం ఎక్కువగా ఫెయిల్ అవుతుంటాం. సో బిజినెస్ అనేది ఇది కాదనమాట. సో దీంట్లో మీకెక్కడ గాని ఒక ప్రొడక్ట్‌ని రీటైల్ చేసే సిస్టమ్ లేదు. సో ఇక్కడ ఓన్లీ కన్విన్సింగ్ అనమాట. మీరు జాయిన్ చేపించడానికి ఓన్లీ కన్విన్సింగ్ ఉంటుంది. సో మీరు ఏ వర్క్ చేయాలో క్లారిటీ లేదు. సో ఇక్కడ మనకు స్టెబిలిటీ ఇన్‌కమ్ ఉండదనమాట. సో మీరు ఒక స్టెబిలిటీ ఇన్‌కమ్ కావాలి. ఒక ప్రాపర్ ఆహ్, ప్రాసెస్‌తో మీరు వర్క్ చేయాలంటే యూ హావ్ టు వర్క్ విత్ సిస్టమ్. సో సిస్టమ్ ఈ ఫరెవర్ బిజినెస్ ఎలా చేయాలి అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ప్రాస్పెక్ట్ ఒక జర్నీ మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి. సో మనము ఫస్ట్ లీడ్ అట్రాక్షన్ సిస్టమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో లీడ్ అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు మనకు ఏదైతే ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ, నేమ్ ఇవ్వడానికి మనం ఒక లీడ్ మ్యాగ్నెట్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళకి లీడ్ అట్రాక్ట్ చేయాలి. ఆ తర్వాత మనము లీడ్ క్యాప్చరింగ్ చేయాలి. సో వాళ్ళ లీడ్ క్యాప్చరింగ్ చేయడానికి మనము ప్రాపర్ ల్యాండింగ్ పేజ్, థాంక్ యూ పేజ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత లీడ్ నర్చరింగ్ సిస్టమ్ చేయాలి. సో వాళ్ళు మనకిచ్చిన నంబర్‌కి, ఈమెయిల్ ఐడీకి మనం ప్రాపర్‌గా వాట్సాప్ ద్వారా గాని, ఈమెయిల్ ద్వారా గాని వాళ్ళని ఫాలో అప్ చేయాలి ప్రొఫెషనల్ వేలో. ఆ తర్వాత అపాయింట్‌మెంట్ సిస్టమ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో వాళ్ళు మనతో కన్సల్టేషన్ కావాలనుకుంటే వాళ్ళతో మనం కన్సల్ట్ అవ్వడానికి ఒక అపాయింట్‌మెంట్ సిస్టమ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఈ 4 ప్రాసెస్‌ని మనం కంప్లీట్ చేస్తామో దెన్ మనం ట్రాఫిక్‌ని జనరేట్ చేయాలి. సో లీడ్స్‌ని అట్రాక్ట్ చేయాలి. సో లీడ్స్ అట్రాక్ట్ చేయడానికి మనము కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. లేదా ఇన్‌ఫ్లుయెన్స్ మార్కెటింగ్ మనం యూజ్ చేసుకొని మనం లీడ్స్‌ని జనరేట్ చేసుకోవచ్చు. వన్స్ లీడ్స్ జనరేట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మనం పైన చెప్పిన ఫస్ట్ 3, 4 ఏదైతే ఉందో వాటి ద్వారా లీడ్స్‌ని మనం క్యాప్చర్ చేస్తాం. లీడ్స్‌ని క్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళని మనం నర్చర్ చేయడానికి, వాళ్ళతో మనం అపాయింట్‌మెంట్ బుక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనము రిక్రూట్‌మెంట్ ఫనల్ అంటే రిక్రూట్‌మెంట్ సిస్టమ్. సో వాళ్ళకి వెబినార్ ద్వారా గాని, లేదా వన్ టు వన్ ద్వారా గాని మనము ప్రెజెంటేషన్ చేయడము, వాళ్ళని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనము ప్రొడక్ట్ రిటైలింగ్ సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి. అంటే ఆటోమేటిక్‌గా మన ప్రొడక్ట్‌ని ఏ విధంగా రీటైల్ చేయాలో సో దానికి తగ్గట్టు మనం ప్రొడక్ట్ రిటైలింగ్ సిస్టమ్ కూడా క్రియేట్ చేయాలి. ఆ తర్వాత మన టీమ్‌లో ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి బోర్డ్ ట్రైనింగ్ సిస్టమ్ కూడా మనం క్రియేట్ చేయాలి. సో ఈ బోర్డ్ ట్రైనింగ్ సిస్టమ్‌లో మనము ఆ స్కిల్స్‌ని ఎలా డెవలప్ చేయాలి చెప్తూ ఈ సిస్టమ్ త్రూఅవుట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డూప్లికేట్ చేస్తాం వాళ్ళకి. సో ఈ విధంగా మనము ఈ యొక్క సిస్టమ్‌ని ఫాలో అయ్యి సో స్టెప్ బై స్టెప్ ప్రాస్పెక్ట్ జర్నీని క్రియేట్ చేయగలిగితే మన బిజినెస్ అనేది ప్రొఫెషనల్ వేలో ఉంటుంది. మన బిజినెస్ అనేది ఆటో మోడ్‌లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎవరైతే సిస్టమ్ ఫాలో అవుతారో మీ బిజినెస్ ఈజీ అవుతుంది. అదే విధంగా నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ అనంగానే డూప్లికేషన్. సో ఫరెవర్ బిజినెస్ అనంగానే కూడా డూప్లికేషనే. సో మనం ఏ విధంగా చేస్తున్నామో మన కింద టీమ్ కూడా అలాగే చేయాలి. సో వాళ్ళకు కూడా ఈ టోటల్ సిస్టమ్‌ని గాని డూప్లికేట్ చేసి ఇవ్వగలిగితే మీ యొక్క వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. సో ఇలా ఒక సిస్టమాటిక్‌గా మీరు గాని వర్క్ చేయగలిగితే, మీరు మీ యొక్క బ్యాక్ ఎండ్ సిస్టమ్‌ని ఈ విధంగా సెట్ చేసుకోగలిగితే, మీ వర్క్ అనేది ఈజీ అవుతుంది. మీ టీమ్‌లో గూడా ఈ యొక్క వర్క్ అనేది ఈజీ అవుతుందన్నమాట. సో, ఇలా మీరు సిస్టమ్‌ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే, సో, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నాతో మీరు ఒక 30 మినిట్స్ కన్సల్టేషన్ కాల్ ప్లాన్ చేసుకోవచ్చు. ఆ 30 మినిట్స్ కన్సల్టేషన్ కాల్‌లో మీకు ఈజీగా ఈ సిస్టమ్‌ని ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్ నాలెడ్జ్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ యొక్క ఫరెవర్ బిజినెస్‌లో మాతో కలిసి ఇలా సిస్టమాటిక్‌గా ఫ్రీగా మీరు క్రియేట్ చేసుకొని మీరు మాతో కలిసి వర్క్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద మా యొక్క స్పాన్సర్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మాతో ఈ యొక్క సిస్టమాటిక్‌గా మీరు వర్క్ చేసుకోవచ్చు. సో, ఇలా మీరు వన్స్ సిస్టమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత దెన్ స్టార్ట్ మార్కెటింగ్. సో, ఫరెవర్ బిజినెస్‌లో మోస్ట్‌లీ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే
మార్కెటింగ్ మిస్ అవుతుంటారు. సో, ఎవరైతే ఎక్కువ మార్కెటింగ్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే బిజినెస్ చేయగలుగుతారు. సో, చూడండి ఈ వీడియోని మీరు ఒకవేళ మీరు ల్యాప్‌టాప్‌తో చూసినా, లేకపోతే మొబైల్‌తో చూసినా ఆ యొక్క డివైస్ ఏదైతే ఉందో ల్యాప్‌టాప్ గాని, మొబైల్ గాని కంపెనీ ఫ్యాక్టరీలో తయారైనప్పుడు మీకెప్పుడు తెలిసుండదు. వాళ్ళు ప్రాపర్ మార్కెటింగ్ చేసిన తర్వాతనే ఆ యొక్క మొబైల్ ద్వారా ఆ మొబైల్‌ని మీరు ఐడెంటిఫై చేసుంటారు. దాని గురించి తెలుసుకొనుంటారు. ఆ తర్వాతనే మీరు దాన్ని పర్చేజ్ చేసుంటారు. రైట్? సో, ఇదే విధంగానే ఫరెవర్ బిజినెస్‌లో కూడా మీరు మార్కెటింగ్ చేయగలిగితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ ఎక్కువ మందికి ఎప్పుడైతే రీచ్ అవుతుందో వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువుంటుంది. సో, కాబట్టి ఆ తర్వాతనే ఎప్పుడైతే మీరు సిస్టమ్ క్రియేట్ చేస్తారో ఆ తర్వాతనే మార్కెటింగ్ చేయండి. వన్స్ మీరు మార్కెటింగ్ చేసిన తర్వాత ఎక్కువ మందికి రీచ్ అయిన తర్వాత వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఈ యొక్క సిస్టమ్ ద్వారా వాళ్ళు స్టెప్ బై స్టెప్ మీకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ మీరు వాళ్ళని ఫాలో అప్ చేయగలుగుతారు. వాళ్ళకి నమ్మకం అనేది క్రియేట్ చేయగలుగుతాం. ఆ తర్వాతనే వాళ్ళు మనతో బిజినెస్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. సో, ఇలా సిస్టమాటిక్‌గా మీరు ఫరెవర్ బిజినెస్‌ని స్టార్ట్ చేసి, సో, ఈ యొక్క స్కిల్స్‌ని మీరు రిక్వైర్ చేసుకొని, ప్రొడక్ట్‌ని ఈజీగా రిటైల్ చేయడం గాని, మీరు టీమ్‌ని ఎక్కువగా రిక్రూట్‌మెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని ఫరెవర్ బిజినెస్‌లో మీరు ఈజీగా సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఈ ఫస్ట్ 30 డేస్ ఈ 4 స్టెప్స్ ఏదైతే ఉన్నాయో స్కిల్స్‌ని అక్వైర్ చేయడం గాని, కంపెనీ గురించి నాలెడ్జ్ తెలుసుకోవడం గాని, సిస్టమ్‌ని క్రియేట్ చేయడం గాని, మార్కెటింగ్ ఎలా బిల్డ్ చేయాలో దాని గురించి నాలెడ్జ్ తెలుసుకొని, దాన్ని స్టార్ట్ చేయగలిగితే మాత్రం మీరు ఈజీగా మీరు నెక్స్ట్ ఫరెవర్ బిజినెస్‌లో గ్రో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనండి. సో, ఒకవేళ మీరు ఫరెవర్ ఈగిల్స్ క్లబ్ కమ్యూనిటీ ద్వారా మీరు అసోసియేట్ అయ్యి, మీరు ఈ యొక్క ఫరెవర్ బిజినెస్‌ని స్టార్ట్ చేయాలనుకుంటే, నా యొక్క వీడియో కింద స్పాన్సర్ లింక్ ఉంటుంది. క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని మాతో కలిసి మీరు వర్క్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫరెవర్ బిజినెస్‌లో అసోసియేట్ ఉంటే ఎలా సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే, దానికి మేము మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. నాతో 30 మినిట్స్ కన్సల్టేషన్ ప్లాన్ చేసుకోండి. ఆ కన్సల్టేషన్ ప్లాన్‌లో మీరు ఏ విధంగా ఈజీగా సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చో, టోటల్ ఎంటైర్ సిస్టమ్‌ని మేము మీకు క్రియేట్ చేసి ఇస్తాము. సో, దాని ద్వారా మీరు ఈజీగా మీ యొక్క ఫరెవర్ బిజినెస్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకు రావడం జరుగుతుంది. సో, ఈ వీడియోస్ మీరు తెలుసుకొని, చూసి, నేర్చుకొని మీరు ఫరెవర్ బిజినెస్‌లో ఈజీగా సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ సో మచ్.